హాయ్ ఫ్రెండ్స్. సో, ఈరోజు ఈ వీడియోలో మనం యాప్టిట్యూడ్ దీని గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా షార్ట్ వీడియో అండి. ఇంట్రడక్షన్ ఇస్తున్నా అనమాట ఫస్ట్. ఏందంటే యాప్టిట్యూడ్ అంటే ఏంది? దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? మనం ఎలా సాల్వ్ చేయాలి? అనే దాని గురించి మాత్రమే నేను చెబుతాను. ఎందుకంటే ఇది ఫస్ట్ వీడియో కాబట్టి దీని యొక్క ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తాను. సో, నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోలో నార్మల్ వీడియో కాబట్టి జస్ట్ డెఫినేషన్స్ అలాగే ఎన్ని టైప్స్ ఉంటాయి? ఎలా ఉంటాయి? అనే దాని గురించే మాట్లాడుకుందామండి. సో, యాప్టిట్యూడ్ యొక్క డెఫినేషన్ చూద్దాం. సో, యాప్టిట్యూడ్‌ని చెయ్యాలి అంటే మనకు కావాల్సింది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఒకటి కావాలి. అలాగే లాజికల్ థింకింగ్ ఒకటి కావాలి. ప్లస్ స్పీడ్ అండ్ అక్యురసీ. ఈ 4 ఉంటే గనక యాప్టిట్యూడ్ అనే ఒక టాపిక్‌ని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఈజీగా సాల్వ్ చేయగలం. దీని మీద వచ్చే క్వెషన్స్‌ని ఈజీగా సాల్వ్ చేయగలం. సో, ఈ యాప్టిట్యూడ్ అనే టాపిక్‌లో మెయిన్ 3 టాపిక్స్ ఉంటాయండి. ఎన్ని? 3 టాపిక్స్ ఉంటాయి. మెయిన్ 3 టాపిక్స్ ఉంటాయి. చెప్పాను కదా! 3 టాపిక్స్ ఉంటాయి. ఈ 3 టాపిక్స్‌లోనే ఇంకా టాపిక్స్ ఉంటాయన్నమాట. దాని లోపల ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ బేస్డ్ అనమాట. సో, ఇందులో ఎన్ని టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. ఇందులో వచ్చేసరికి 6 టాపిక్స్ ఉంటాయి. అవి వచ్చేసరికి పర్సంటేజ్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి, అలాగే టైమ్ అండ్ వర్క్ ప్లస్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అనమాట. అలాగే రేషియో అండ్ ప్రాపర్టేషన్. నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో, ఈ మ్యాథ్స్ బేస్డ్‌లో 6 టాపిక్స్ అనమాట. సో, ఈ అన్నిటి మీద ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో, ఎగ్జాంపుల్ వచ్చేసరికి 20% ఆఫ్ 150 ఎంత అని ఇచ్చాడనమాట. సో, ఇక్కడ మనకు అర్థమైపోతుంది క్వెషన్ చూడంగానే. 20% ఇక్కడ సింబల్ చూసుకోండి. పర్సెంటేజ్ ఇచ్చాడు. సో, దీన్ని మనం ఎలా రాసుకుంటాం? 20% ఈక్వల్ టు 20/100. పర్సెంటేజ్ అంటే బైలో రాసుకుంటాం కదా మనం. సో, కాబట్టి 20/100 ఇంటూ 150 అంటే ఈ టోటల్‌గా ఎంత అవుతుంది? 120 ఇంటూ 150 అంటే ఇక్కడ బైలో రాసుకుంటాం కాబట్టి ఇక్కడ క్యాన్సిలేషన్ కూడా జరుగుతుందండి. కాబట్టి 30 వస్తుంది. సో, ఈజీ క్వెషనే కదా! సో, నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. అంటే డెప్త్‌గా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం మనం. ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్‌లోనే టాపిక్స్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్. సో, నెక్స్ట్ సిరీస్. తర్వాత బ్లడ్ రిలేషన్స్. తర్వాత డైరెక్షన్ సెన్స్. ఫిఫ్త్ వచ్చేసరికి పజిల్స్. సో, లాజికల్ రీజనింగ్‌లో 5 టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో, ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇందులో కూడా మనం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 2, 4, 8, 16 నెక్స్ట్ నంబర్ ఎంత? అంటే ఒక నంబర్ సిరీస్ ఇచ్చాడనమాట. నెక్స్ట్ నంబర్‌ని కనుక్కోమన్నాడు. ఎలా? వాడే ఇచ్చాడు చూడండి. 2, 4, 8, 16 ఇచ్చాడు కదా! సో, ఇక్కడ చూడండి ఒక టేబుల్ ప్రకారం వచ్చింది. 2 1 జా 2, 2 2 జా 4, 2 4 జా 8, 2 8 జా 16. అప్పుడు మనం ఎలా చేయాలి? 2 తోనే వచ్చింది కదా! సో, 2 16 జా ఎంత? 32. సో, ఆల్రెడీ నేను ఇక్కడ చేశాను చూడండి. ఆన్సర్ వచ్చేసరికి 32 వచ్చిందనమాట. సో, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. 3 టాపిక్స్ అనుకున్నాం కదా! సో, నెక్స్ట్ టాపిక్. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వెర్బల్ అబిలిటీ. సో, వెర్బల్ అబిలిటీ అంటే లాంగ్వేజ్‌ని మనం అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి. లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఇది వెర్బల్ అంటే అర్థమైపోతుంది కదా మనకి ఇంగ్లీష్. ఇది మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో, ఇదంతా ఇంగ ఇంగ్లీషే అనమాట. ఇంగ్లీష్ టాపిక్సే. దీంట్లో వచ్చేది వెర్బల్ అబిలిటీ ఈ టాపిక్స్‌లో వచ్చేసరికి మొత్తం ఇంగ్లీష్ అనే మనం అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి. దీన్ని బ్లైండ్ గుర్తు. సో, టాపిక్స్ చూసుకున్నట్లయితే సైననిజం అండ్ యాంటనిజం. నెక్స్ట్ వచ్చేసరికి సెంటెన్స్ కరెక్షన్స్. మూడోది వచ్చేసరికి రీడింగ్ కంపారిజన్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో, ఈ 4 మెయిన్ టాపిక్స్ అనమాట వెర్బల్ అబిలిటీలో. సో, దీని మీద కూడా ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో, చూజ్ సైనిజం ఆఫ్ హ్యాపీ. అంటే ఏదైనా సరే ఈ వర్డ్ మీద సైనిజం అనే దాన్ని కనుక్కోమన్నాడు. అంతే, ఏం లేదు. సో, ఆప్షన్ వచ్చేసరికి ఏ సాడ్, బి వచ్చేసరికి జాయ్‌ఫుల్, సి వచ్చేసరికి యాంగ్రీ. ఇక్కడ మిస్టేక్ అయిపోయింది. కొంచెం చూసుకొని రాసుకోండి. స్పెల్లింగ్ వచ్చేసరికి జేఓవైఎఫ్‌యుఎల్ జాయ్‌ఫుల్ అనమాట. సో, ఆన్సర్ వచ్చేసరికి జాయ్‌ఫుల్. అంటే ఇప్పుడు హ్యాపీ అంటే సాడ్ కాదు కదా! అలాగే యాంగ్రీ కూడా కాదు కదా! సో, కాబట్టి జాయ్‌ఫుల్. సో, ఇదనమాట. యాప్టిట్యూడ్ అంటే 3 మెయిన్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్‌లో కూడా ఇంకా టాపిక్స్ ఉంటాయన్నమాట. అవి మనకి మెయిన్. సో, ఈ మెయిన్ 3 టాపిక్స్ ఏంది? ఒకటి మ్యాథ్స్ బేస్డ్‌గా ఉంటాయి టాపిక్స్.
అలాగే లాజికల్ రీజనింగ్ ఉంటుంది. అలాగే వెర్బల్ ఎబిలిటీ. సో, యాప్టిట్యూడ్ అంటే ఇదనమాట. సో, నెక్స్ట్ వీడియోలో అన్నీ డీటెయిల్స్‌గా చెప్పుకుందాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.